ఇదేంటి సిరి ఫోన్ చేస్తుంది? హలో, చెప్పవే సిరి. హలో ఏమో, నాకు ఒక హెల్ప్ చేయవా? రవితో అలా కాన్ఫరెన్స్ పెట్టగలవా ప్లీజ్? చాలా అర్జెంట్, తనతో మాట్లాడక చాలా డేస్ అవుతుంది. ప్లీజ్ ఏమో. అరే ఏమో, నీ ఫ్రెండ్ అంతగా కాల్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ తో కాన్ఫరెన్స్ పెట్టమంటుంది. తనని నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. కాన్ఫరెన్స్ పెట్టు, ఏమవుతుంది? ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? చెప్పు. నువ్వు అన్నావే అనుకో, తన ముందర నువ్వు బ్యాడ్ అయిపోవు. ఒక్కసారి ఆలోచించు. ఇంత చిన్నదానికి నీ ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవడం అవసరమా? ఇప్పుడు ఇన్ కేస్ నువ్వు కాన్ఫరెన్స్ పెట్టకపోయావే అనుకో, బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్ లో నుంచి నిన్ను తొలగించేసి వేరే వాళ్ళని పెట్టేసుకుంటది అనమాట. అది నీకు ఓకేనా? చెప్పు. కాన్ఫరెన్స్ పెట్టేయబ్బా, అదే పెద్ద మిస్టేక్ ఏం కాదు. ఎంతసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు, నా పక్కనకి వెళ్ళిపో, ఓకేనా? పెట్టేసి కాన్ఫరెన్స్ పెట్టేసి. ఏమో, నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా? నీకు నో అని చెప్పాలనిపిస్తే చెప్పేసి. ప్రతిదానికి ఎస్ అని చెప్పాలి అని ఇక్కడ రాసిపెట్టి లేదు. నీ ఫ్రెండ్ కోసం, నీ కంఫర్ట్, నీ వాల్యూస్ వదులుకోకు. నో అని చెప్పేసి, నేను చేయలేనని చెప్పేసి తనకి చెప్పు. డు నాట్ లాస్ యువర్ వాల్యూస్. అర్థమవుతుందా? ఇదే నేనైతే కాల్ చేయలేను, ప్లీజ్ ఏమనుకోకు. ఐఎమ్ సో సారీ. బాయ్. ఏ హాయ్ సాయి, ఏంటి ఇక్కడ నిలబడ్డావు? హాయ్ ఏమో, నేను చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ సో మచ్ ఏమో. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ ప్లీజ్. కాలేజ్ లో ఉన్న అందగాడు నీకు వచ్చి ప్రపోజ్ చేశాడే, యాక్సెప్ట్ చెయ్యవే. చూడు ఎంత అందంగా ఉన్నాడో, ఆ హైట్ వెయిట్ ఒడ్డు పొడవు. యాక్సెప్ట్ చెయ్యి. ఈ సమాజంలో ఎంతమంది లవ్ చేయట్లేదు చూస్తున్నావుగా. నీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు తప్పితే ఏముంది? అంతమంది చేస్తే తప్పు కానిది, నువ్వు ఒక్కదాన్ని చేస్తే తప్పు అవుతుందా? ఏం తప్పు కాదులే. ఎస్ చెప్పి ఏమో, డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించు. తీసుకున్నాక ఆలోచించి ఎలాంటి యూజ్ లేదు. ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకో. జస్ట్ బికాస్ అందరూ ఒకటే వేలో వెళ్తున్నారు అని చెప్పేసి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించి నీ మనసుకు అనిపించిన కరెక్ట్ డెసిషన్ తీసుకో. సారీ సారీ, నేను నిన్ను ఫ్రెండ్ లాగానే చూశాను. సారీ, నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నేను నిన్ను ఎప్పుడు ఫ్రెండ్ లాగానే కన్సిడర్ చేశాను. ఐఎమ్ సో సారీ. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, ప్యాషన్ ని ఫాలో అవ్వలేదని ఇది. ఆహా, ఏంటమ్మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తావా? అంటే ఇప్పుడు నువ్వు పొట్టి బట్టరేసుకొని డ్యాన్సులు వేసి రీల్స్ చేస్తావన్నమాట. ఒక్కసారి ఆలోచించుకో. మీ ఇంట్లో నీకున్న పరువుకి, మీ ఇంట్లో ఉన్న స్ట్రిక్ట్నెస్ కి నువ్వు ఈ ప్యాషన్, డాన్స్, భరతనాట్యం ఇవన్నీ నీకు అవసరమా? చెప్పు. పరువు పోయే పనులు చేస్తారని సొసైటీ ఉంపేస్తారు. ఆలోచించుకో. నేను నా ఒపీనియన్ చెప్తున్నానబ్బా, ఇంకా నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నీకంత ప్యాషన్ ఉంటే నేనేం చేయలేనమ్మా. నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకపోవడమే బెటర్. అర్థమవుతుందా? భరతనాట్యం అయినా వాళ్ళు కామెంట్స్ ఎలా చేస్తారో నీకు తెలుసా? ఏమో, ఏది చేసినా నీకోసం చెయ్యి, నీ సంతోషం కోసం మాత్రమే చెయ్యి. ఎదుటి వాళ్ళు ఎలా అనుకుంటారు, సొసైటీ ఎలా అంటుంది అని చెప్పేసి ఒకరి ఒపీనియన్స్ వల్ల నీ హ్యాపీనెస్ ని చంపుకోకు. Do not other opinions. అర్థమైందా? అనేవాళ్ళు ఎలాగో అంటారు. నువ్వు మంచి కంటెంట్ చేసినా చెయ్యకపోయినా, నువ్వు భరతనాట్యం చేసినా, చున్నీ వేసుకొని చేసినా, ఎలా చేసినా వాళ్ళు ఏదో ఒకటి అంటారు. సో నీ ప్యాషన్ నువ్వు ఫాలో అయిపో. ఏది చేసినా నీ కోసమే, నీ సంతోషం కోసమే. అర్థమవుతుందా? ఎవరైతేమైనా అనుకోని, నా ప్యాషన్ నేను ఫాలో అవుతా. నేను అనుకున్నట్టు ఏ బ్యాడ్ కంటెంట్ లేకుండా, ఏ వల్గర్ కంటెంట్ లేకుండా నేను నా ఓన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.